నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కొట్టాలు గ్రామంలో ఉన్న శ్రీకృష్ణ సేవా ట్రస్ట్ వృద్ధుల ఆశ్రమంలో ఉంటున్న వారు భయంతో గడుపుతున్నారు. నెల రోజుల నుంచి ఆశ్రమంలో ఉంటున్న బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన వృద్ధురాలి పెన్షన్ డబ్బుల కోసం ఆమె మనవడు జగదీష్ ఇటీవల అక్కడికి వచ్చి బీభత్సం సృష్టించాడు. అక్కడ గొడవ చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించిన ఆశ్రమం నిర్వాహకుడిపై చేయి చేసుకున్నాడు. జగదీష్ అడ్డు వెళ్లిన మరో వృద్ధురాలిని కాలితో కొట్టి గాయపరిచాడు. ఎవరు ఆశ్రయం లేక ఆశ్రమానికి చేరితే అక్కడ కూడా రక్షణ కరువైందని వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. మన స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. నేను కూర్చొని ఫోన్ చూస్తున్నాను సార్. ఫోన్ చూస్తానైతే మా వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను. మాట్లాడుతూ కూర్చోండి అంతలోకి వాళ్ళ అబ్బాయి ఇచ్చిండు. వాళ్ళ కొడుకు వాళ్ళ అబ్బాయి నేరుగా అక్కడ పదరెళ్ళింటాడు కొడుకు ముందు. వాళ్ళ అవకాడు కావాలి పోతామని అంత సగం పోతాడో ఏమన్నా ఊరు పెట్టుకుంటూ కావాలనుకుంటా కూడా కూర్చోండి గమ్మగా. వాళ్ళు నెట్టుకుంటామని నేను ఆ అబ్బాయి పైన పడి కొడతా ఉంటే ఆమె విసిరావిన వీళ్ళందరూ నెడతారు విసిరాళ్ళు. అవును మా రెడ్డిని లేకపోతున్నా నిద్రపోతాడు. రెడ్డి ఇట్లాంటి సంగతి ఆయన వాళ్ళకు ఒక మానవుడు వచ్చి కొడుతున్నాడు. ఆయన లేచిరాను పోనన్న ఆమె లేచి వచ్చాడు. మా మాల అద్దరున్నాడు ఇంకొక ఆయన పట్టుకొని కూర్చోండు. రెడ్డి ఆయన పట్టుకొని కొడతా ఉన్నాడు. రెడ్డి ఏందని అన్న అమ్మని లేచి వచ్చి అమ్మ నా బుక్కరు ఏంద్ర కొడుతున్నాడు పోనా కొడుతున్నాడు. అటు పోయేలేక ఆమెని వాడు ఎగిచ్చి కాలుతుంది. అది ఎగిరికి ఎట్టబడ్డానే నాకే తెలియదు. అన్న పానం పోయింది తలకాయ. నేను ఇట్లే కూర్చొని ఉంటాను, టీవీ చూస్తుంటాను. ఆ వాడు వచ్చి అటుపోతా ఇటుపోతా వచ్చి నన్ను కొడతాడు, చేస్తాడు, గుర్తుకాయ పెట్టుకుంటాడు, చేతులు నడుపుతాడు. ఎవరు? మా మనవుడు పేరు జగదీష్ బాబు. కడతాడు అమ్మాయి అంటే అమ్మని అరిస్తే అమ్మని పోతాడు. ఇట్లా కాళ్ళు వేసుకుంటా చేస్తా ఊగులాడుతూ వచ్చాడు పోయాడు. అన్నం కూడా తిన్నాక మజ్జిగ ఇంటాలని చెప్పి ఆ మజ్జిగ తీసుకుపోయి తాగండి నేను అనుపోతుంటాను. వాళ్ళు వచ్చి వెనకాల వాళ్ళు నన్ను కొట్టబోతుంటారు. పిల్లలు కొట్టబోతా ఉంటాడు. ఆమె అందరూ ఉండేది సార్. వాడే ఎవరిని కొట్టింది? రామలమ్మని కొట్టాడు. ఎవరు? మా మనోడు. నెల రోజుల క్రితం మా దగ్గరికి కొన్ని నెలల క్రితం చేరింది సార్. మా దగ్గర పేరు సుబ్బమ్మ సార్, రామసుబ్బమ్మ అని చేరింది. వాళ్ళ మనముడు వచ్చి ఆమె కొడుకు మేమందరూ అన్నం తిని అటు పండుకునే టైంలో వచ్చి రూమ్లో జొరబడి బాగా కర్ర తీసుకొని అంతా తిప్పించినాడు సార్. కర్రన తిప్పుతానే వంట ఆమె వచ్చి నన్ను లేపింది సార్. నేను రూమ్లో పండుకున్నా. నేను లేచిపోయి వచ్చాకు వాకిలి కాడికి వచ్చినాడు సార్. పోను ఆయన అంటే నన్ను ఒకటి చెంపకేసి కొట్టినాడు సార్. కర్ర తీసుకొని తిప్పినాడు సార్. కర్సాన్ని తిప్పిండు. అందుకు భయపడినాం అందరూ భయపడిపోయినారు సార్. ఆ రోజు రాత్రి పోలీసు సార్ వాళ్ళు గట్టిగా చర్య తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలా, లేకుంటే వీళ్ళు చాలా భయభంటలుగా ఉన్నాం సార్. మేమందరము వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి